చంద్రబాబు నాయుడు పెద్ద కుట్ర చేయబోతున్నారు. అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్‌కి అవకాశం ఉండి కూడా మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని ప్రత్యేక హోదా ఏపీకి అడగలేకపోతున్నారు. మరి ఎందుకు అంత భయపడుతున్నారు మోడీ గారికి? చంద్రబాబు నాయుడు వల్ల అక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉంది కేంద్రంలో. అయినా కూడా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా గురించి అడగలేకపోతున్నారు అంటూ కూడా చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుపై పెద్ద కుట్ర జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు పెద్ద కుట్ర చేస్తున్నారు. అది కూడా 2-3 రోజులు ఆయన ఫస్ట్ పోలవరాన్ని సందర్శిస్తాడంట. ఎందుకంటే తెలుసుగా అది పెద్ద ఏటీఎం అని అందుకని ప్రధాని మోడీ గారే చెప్పారు అది పెద్ద ఏటీఎం అని. ఇప్పుడు 2-3 రోజులు దాన్ని సందర్శిస్తున్నారంట. పోలవరంపై పెద్ద కుట్ర చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు రాతి కట్టడం పూర్తి చేసేసి ప్రాజెక్టు ఓపెన్ చేయాలని, పూర్తి అయిపోయింది ఓపెన్ చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు అంటూ పూర్తి కాక ముందే దాన్ని ఓపెన్ చేసేసి అయిపోయినట్లుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది అంటూ కూడా చలసాని శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. మరి చూడాలి, ఎందుకంటే ఎలాగైనా ఈ 5 ఏళ్ళు ఏదో ఒకటి తింగిరి బింగిరిగా ఇది చేసేసి పోలవరాన్ని పూర్తి నేనే చేసేసినట్టు నిరూపించుకోవాలని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. చూడాలి మరి ఎన్ని నిధులు తెస్తాడు, అసలు ఈయన వల్లే అక్కడ ప్రభుత్వం నడుస్తుంది అన్నప్పుడు మరి ఎన్ని నిధులు తెస్తాడో ఈసారి కేంద్రం నుంచి. మరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కన్నా ఎక్కువ తెస్తాడా మరి చూడాలి, ఎన్ని నిధులు తెస్తాడో. మరి ఈయన అది ఇమ్మీడియట్గా ఇప్పుడు వేరే ఏమీ కనిపించలేదు, ఆ ఏటీఎం అయిన పోలవరమే కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు దాన్నే సందర్శించబోతున్నారంట 2-3 రోజుల్లో. మరి చూడాలి ఇంకా మళ్ళీ ఈసారి ఎంత పెద్ద ఏటీఎం ఓపెన్ చేస్తాడో మరి చంద్రబాబు నాయుడు. ఈ పోలవరాన్ని ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా, పోలవరం కంప్లీట్ అయ్యి దాన్ని అందరి రాయలసీమకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే నీళ్ళు ఇస్తే అంతకన్నా ఇంకెవరు దాని నుంచి ఎవరు ఆశించడం లేదు ఏమీ.